హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగులో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఆల్ న్యూ మహీంద్రా XUV 700 యొక్క టెస్ట్ డ్రైవ్ వీడియో ఇది. సో చాలామంది టాప్ మోడల్ యొక్క AX7 వేరియంట్ యొక్క టెస్ట్ డ్రైవ్ వీడియో చేయమన్నారు. సో నేను మాన్యువల్ ట్రాన్స్మిషన్ యొక్క వెహికల్ తీసుకొచ్చాను, అది కూడా డీజిల్. సో వెహికల్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలి మీకు. సో చూశారు కదా, ఇది వచ్చి డీజిల్ వెహికల్. సో తొందరగా టెస్ట్ డ్రైవ్ పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోదాము ఈ వీడియోలో. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఎవరైతే కొత్తగా విజిట్ చేశారో బైకర్స్ బాయ్స్ తెలుగుని, ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే మా రెగ్యులర్ వీడియోస్ మీ నోటిఫికేషన్ వరకు వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. సో ఫ్రెండ్స్, ముందుగా వెహికల్ పర్ఫార్మెన్స్ గురించి తెలుసుకుందాము. దానికంటే ముందు మనం ఒకసారి ఇంజిన్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడదాము. ఎందుకంటే వెహికల్ యొక్క ఇంజిన్ స్పెసిఫికేషన్ గురించి తెలిస్తేనే మనకి డీటెయిల్గా వెహికల్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా అండ్ మైనసెస్ ఏంటి, ప్లస్ ఏంటి అని అర్థమవుతుంది. సో ఇది వచ్చేసి మనకి 2.2 లీటర్ టర్బో చార్జ్ డీజిల్ ఇంజన్ వెహికల్ అండ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. సో డిస్ప్లేస్మెంట్ వచ్చేసి మనకి 2198 cc డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. అండ్ మ్యాక్స్ పవర్ వచ్చేసి మనకి 182 bhp ఆఫ్ పవర్ ఉంటుంది 3500 rpmలో. 420 Nm ఆఫ్ టార్క్ ఉంటుంది 1600 to 2800 rpm. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం పవర్ విషయంలో మాట్లాడినట్టయితే డీజిల్లో మనకి లెస్ పవర్ ఉంటుంది. పెట్రోల్లో చూసుకున్నట్టయితే మనకి మోర్ పవర్ అనేది ఇస్తుంది XUV 700లో. అండ్ మనకి 4 cylinders ఉంటాయి, 4 valves పై సిలిండర్ ఉంటుంది. CRDA ఫ్యూయల్ ఇంజెక్షన్ సప్లై అనేది చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ టర్బో చార్జర్ అయితే ఉంది ఈ వెహికల్లో. మాన్యువల్ ట్రాన్స్మిషన్లో ఆటోమేటిక్లో మనకి టర్బో చార్జర్ అనేది మిస్ అవుట్ అయింది. అండ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో మనకి గేర్ బాక్స్ విషయం మాట్లాడినట్టయితే 6 speed గేర్ బాక్స్ ఉంటుంది. మెయిన్గా టాపిక్ మొత్తం ఈ వీడియోలో గేర్ బాక్స్ గురించి ఉంటుంది. అలాగే ఈ వెహికల్ వచ్చేసి మనకి ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకు ఆటోమేటిక్లో చూసినట్టయితే టాప్ మోడల్ ఆటోమేటిక్ పెట్రోల్కి వెళ్ళినట్టయితే మనకి ఆల్ వీల్ డ్రైవ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఆల్ వీల్ డ్రైవ్ వచ్చేసి మనకి జస్ట్ ఏంటంటే ఎప్పుడైనా చిన్న చిన్న ఆఫ్ రోడింగ్స్ లేదంటే చిన్నగా ఏదైనా చేయాలి అనుకుంటున్నట్టయితే చిన్న చిన్న స్టోన్స్ కానివ్వండి ఏదైనా ఎక్కేది ఉంటే వెహికల్ మాత్రం ఆల్ వీల్ డ్రైవ్ హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాకపోతే ఇది వచ్చేసి ఫ్రంట్ వీల్ డ్రైవ్ వెహికల్. సో మాన్యువల్లో మనకి ఓన్లీ ఫ్రంట్ వీల్ డ్రైవ్ అనే ఆప్షన్ చూడొచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఇప్పటివరకు అయితే ఇంజిన్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడడం వెహికల్కి సంబంధించి. సో ఇప్పుడు పర్ఫార్మెన్స్ విషయం మాట్లాడండి. అయితే మెయిన్గా మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్లో మనకి మైనస్ పాయింట్స్ మాట్లాడదాము. సో వెహికల్ యొక్క మైనస్ పాయింట్స్ వచ్చేసి మనకి మెయిన్గా గేర్ బాక్స్. సో ఈ గేర్ షిఫ్టింగ్ ఏదైతే ఉందో అది మనకి కొంచెం అనీజీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. అంత స్మూత్నెస్ అనేది లేదు. ఆటోమేటిక్తో కంపేర్ చేసుకున్నట్టయితే గేర్ షిఫ్టింగ్ అనేది అంత ఈజీగా లేదు. అండ్ అదే పెద్ద మ్యాటర్ కూడా కాదు, బట్ కొంచెం ఇంకా స్లైట్లీ రిఫైన్మెంట్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను నేనైతే. ఇంకా ఫ్రెండ్స్, ఈ వెహికల్ వచ్చేసి మనకి సిటీ రైడ్స్ కంటే కూడా హైవేస్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఒకవేళ మీరు XUV 700 పర్చేస్ చేయాలనుకుంటుంటే నా పర్సనల్ ఒపీనియన్గా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎవరు పర్చేస్ చేయాలంటే ఎక్కువగా మీరు లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినట్టయితేనో లేదంటే లాంగ్ జర్నీస్కి ఎక్కువగా హైవేస్లో ఎక్కువగా క్రూజ్ చేయాలనుకుంటే వెహికల్ డెఫినెట్గా మీరు మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్కి వెళ్ళండి. అదే సిటీ రైడ్స్లో అయినట్టయితే ఆటోమేటిక్ పెట్రోల్కి వెళ్ళండి. సో ఆటోమేటిక్ పెట్రోల్ రివ్యూ కూడా రాబోతుంది మన ఛానల్లో తొందరలోనే. అండ్ దాంతోపాటు ఇంకా సో రైడ్ గురించి మాట్లాడినైతే రైడింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం కొంచెం ఇంప్రూవ్ అయింది, బెటర్ అని చెప్పొచ్చు. సో మనకి ఏదైతే మనకి డీజిల్ ఇంజన్స్ ఏదైతే ఉన్నాయో మనకి థార్ నుంచి తీసుకున్నారు. బట్ పవర్ విషయంలో మాట్లాడినైతే థార్లో పవర్ అనేది తక్కువగా ఉంది. సో మహీంద్రా XUV 700లోకి వచ్చే వరకు మనకి రిఫైన్మెంట్ అనేది చేశారు. సో దానివల్ల మనకి పవర్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఈ ఇంజన్ మనకి ఈ వెహికల్లో యూజ్ చేయడం వల్ల ఒక ఫ్యామిలీ వెహికల్ అనిపిస్తుంది, పర్ఫెక్ట్ SUV వెహికల్ అనిపిస్తుంటుంది ఫ్రెండ్స్. అదే మనం థార్లో చూసినట్టయితే కొంచెం ఆఫ్ రోడింగ్ సంబంధించినట్టుగా ఉంటుంది ఇంజన్. సో ఆ సేమ్ ఇంజన్ మనం ఇందులో తీసుకున్న, కాకపోతే రిఫైన్మెంట్ అనేది ఇచ్చారు ఇందులో మనకు. సో ఫైనల్గా మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ వెహికల్ అయితే ఎక్కడ కూడా డిసప్పాయింట్ చెయ్యదు. మీ పర్సనల్ సాటిస్ఫాక్షన్ అయితే ఇస్తుంది వెహికల్ పర్చేస్ చేసినందుకైతే ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయదు. అండ్ ఇంకా మనం సస్పెన్షన్ విషయం మాట్లాడినట్టయితే సేమ్ మనకు నార్మల్ సస్పెన్షన్ ఇచ్చారు, మ్యాక్ పర్సన్ స్టాండ్ విత్ ఇండిపెండెంట్ సస్పెన్షన్. FSD అనేది కొత్తగా యూస్ చేశారు. స్టెబిలైజేషన్ బార్స్ కూడా మనకు ఫ్రంట్ సస్పెన్షన్లో చూడొచ్చు. రేర్ వచ్చేసి మనకి మల్టీ లింక్ ఇండిపెండెంట్ సస్పెన్షన్ అనేది ఉంటుంది. FSD స్టెబిలైజేషన్ బార్స్ అనేవి యూజ్ చేశారు. అండ్ సస్పెన్షన్ మాత్రం అబోవ్ యావరేజ్ అని చెప్తాను ఫ్రెండ్స్ నా పర్సనల్ ఒపీనియన్గా. సో ఏదైతే మనము ఇప్పుడు చూసాం కదా సిటీ రైడ్స్లో అయితే చిన్న చిన్న వైట్ లైన్స్ అనేవి ఉన్నాయి. అది ఒకవేళ వైట్ లైన్స్ ఎక్కువగా ఉన్నాయి దానిపైన నేను తీసాను వెహికల్ దానిపైన నుంచి. సో ఆ వైట్ లైన్స్ పైన కొంచెం మనకి ఇట్లా సౌండింగ్ అనేది చూడొచ్చు క్యాబిన్లో, సస్పెన్షన్ సౌండ్స్. సో మరీ అంత బటరీ సస్పెన్షన్ అయితే లేదు, బట్ ఓకే అని చెప్తాను, అబోవ్ యావరేజ్ ఇస్తాను సస్పెన్షన్కి. సో స్టీరింగ్ విషయం మాట్లాడినైతే స్టీరింగ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్ ఈ వెహికల్లో. నేను ఇది రియల్గా జెన్యున్గా చెప్తున్నాను, XUV 700లో బెస్ట్ స్టీరింగ్ అని చెప్తాను.
ఇంత పెద్ద ఎస్యూవీ వెహికల్ మీరు నడుపుతున్నట్టు కూడా అనిపించదు. ఒకసారి మీరు డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం ఏదో చిన్న లైట్ వెయిట్ చిన్న ఒక హ్యాచ్ బ్యాక్ వెహికల్ నడుపుతున్నట్టు అనిపిస్తుంది స్టీరింగ్ మీకు. అండ్ చాలా బాగుంది, పవర్ స్టీరింగ్స్ ఉన్నాయి, టిల్ట్ స్టీరింగ్ కాలమ్ అనేది ఉంది. సో మనకి అలాగే స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ చూడొచ్చు, అప్స్ అండ్ డౌన్, అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో చాలా రోజుల తర్వాత ఒక హోండా స్టీరింగ్ని వేరే బ్రాండ్స్లో యూజ్ చేస్తే ఎలా ఉంటుందో నాకు అలా అనిపించింది. ఈ స్టీరింగ్ మాట్లాడాలి అంటే చాలా స్మూత్గా ఉంది. ఇంకా మెయిన్గా మనం బ్రేక్స్ గురించి మాట్లాడినట్టయితే బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కూడా ఆసమ్గా ఉంది ఫ్రెండ్స్. సో మాన్యువల్ ట్రాన్స్మిషన్ బ్రేక్స్ కంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ బ్రేక్స్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటాయి ఏ వెహికల్లో కూడాను. సో XUV 700 విషయం మాట్లాడినైతే టోటల్ మనకి 4 డిస్క్ బ్రేక్స్ ఆన్ ఆఫర్ చూడొచ్చు టాప్ వేరియంట్లో. సో బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. సో ఎక్కడ మీరు బ్రేక్ ప్రెస్ చేసినా కూడా అక్కడ మీకు వెహికల్ అనేది ఆగుతుంటుంది. అండ్ మనకి వెహికల్ యొక్క ఫ్యూయల్ కెపాసిటీ మాట్లాడినైతే 60 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. మైలేజ్ అయితే అఫీషియల్గా ఇప్పటి వరకు ఎక్కడ కూడా అనౌన్స్ చేయలేరు. బట్ నేను యావరేజ్గా మైలేజ్ విషయం మాట్లాడినట్టయితే అరౌండ్ 12 to 15 కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే క్లెయిమ్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. బట్ ఇంకా అఫీషియల్గా చెప్పలేరు ఫ్రెండ్స్, దాని గురించి నేను కన్ఫర్మేషన్ అయితే చేయలేను. అండ్ ఇంకా సేఫ్టీ విషయం మాట్లాడినైతే మనకి టోటల్ 7 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. డ్రైవర్ ఎయిర్ బ్యాగ్, ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్, సైడ్ కటన్ ఎయిర్ బ్యాగ్స్ కానివ్వండి, అండ్ బ్యాక్ ఎయిర్ బ్యాగ్స్, ఇవన్నీ కూడా మనకి టోటల్ 7 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి టాప్ మోడల్లో. అండ్ ఇంకా మాట్లాడినైతే సేఫ్టీ ఫీచర్స్ అన్నీ కూడా ఉన్నాయి. ABS ఉంది మనకి ఇందులో, ట్రాక్షన్ కంట్రోల్స్ కానివ్వండి, క్రాష్ సెన్సార్స్, ఇవన్నీ కూడా మనకి ఇందులో ఉన్నాయి. బట్ న్యూ టెక్నాలజీ ఏమైనా యాడ్ అయింది సేఫ్టీ ఫీచర్స్లో అంటే ఇందులో మనకు టైర్ ప్రెజర్ మానిటరేషన్ అనేది చూడొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, టైర్ ప్రెజర్ మానిటరేషన్ కానివ్వండి, దాంతోపాటు మనకు ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, EBD టెక్నాలజీ ఉంది, ఎలక్ట్రానిక్ స్టెబిలైజేషన్ కంట్రోల్, అండ్ మనకు 360 degrees కెమెరా వెహికల్ రన్నింగ్ అవుతప్పుడు కూడా యూజ్ అవుతుంది. సో ఇది చాలా మంచి ఫ్యూచర్. అండ్ ఇంకా మాట్లాడినట్టయితే మనకి బ్లైండ్ స్పాట్ మానిటర్ అయితే మిస్ అవుట్ అయింది ఈ ఫ్యూచర్లో. ఈ సెగ్మెంట్లో మాట్లాడినైతే ఐసోఫిక్ చైల్డ్ సీట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యూచర్ నాకు నచ్చింది ఏంటంటే ఫ్రెండ్స్, డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ అనేది ఉంది ఇందులో మనకు. సో అడాప్టివ్గా మనకు అదంతలాదే ఫ్రంట్ కెమెరా, సెన్సార్స్ ఇవన్నీ కూడా వర్క్ అయ్యి ఆటోమేటిక్గా మీరు సెట్టింగ్స్ అనేది చేసుకోవచ్చు. ఏ లెవెల్ వరకు సెట్ చేయాలని కూడా సెట్టింగ్స్ ఉన్నాయి ఇందులో మనకు. సో మీరు ఎంత డిస్టెన్స్లో వెహికల్ ఆటోమేటిక్ కంట్రోల్ అవ్వాలని మీరు సెట్ చేసుకుంటే అయితే డెఫినెట్గా మీకు ఒకవేళ మీరు బ్రేక్ ప్రెస్ చేయడం మర్చిపోయినా కూడా ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా డెఫినెట్గా అదంతలా చేసుకుంటుంది. సో ఈ ఫీచర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఆటోమేటిక్ స్టీరింగ్ అనేది చూడొచ్చు ఇందులో మనకు. సో ఈ ఫ్యూచర్ ఏమవుతుందంటే మనకు ఒకవేళ మీరు బై మిస్టేక్ మీరు నిద్రపోతున్న వెహికల్ నడిపేటప్పుడు కూడా అడాప్టివ్ గైడ్లైన్స్ ప్రకారంగా రోడ్ గైడ్లైన్స్ అండ్ రోడ్ లైన్స్ ప్రకారంగా అదంతా అదే లేన్ చేంజింగ్ అనేది చేసుకుంటుంది. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కూలెస్ట్ ఫ్యూచర్ అని నేను చెప్తున్నాను. అండ్ మనకి బేస్ మోడల్లో మాట్లాడినట్టయితే 17 inches వీల్స్ ఇస్తున్నారు. టాప్ మోడల్కి వచ్చే వరకు మనకు 18 inches వీల్స్ అనేది చూడొచ్చు. సో వీల్ సైజ్ కూడా చాలా బాగుంది. సో ఈ కార్ని మనం పాత XUV 500తో అస్సలు కంపేర్ చేయొచ్చు. సో నేను ఆల్రెడీ ఆ వెహికల్ నడిపాను XUV 500. సో దాంతో దీన్ని కంపేర్ చేసుకుంటే అయితే చాలా మేజర్ డిఫరెన్స్ అనేవి ఉన్నాయి. ఇంజన్ పర్ఫార్మెన్స్, ఇంజన్ రిఫైన్మెంట్ కానివ్వండి, అండ్ టెక్నాలజీ కానివ్వండి, ఫ్యూచర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ వెహికల్తో ఆ వెహికల్ అస్సలు కంపారిజన్ అనేది లేదు. అండ్ ఫ్రెండ్స్ ఇంకా వ్యూ గురించి మాట్లాడినైతే ఫ్రంట్ వ్యూ మాత్రం చాలా బాగుంది. సో మీరు ఒక పెద్ద SUV వెహికల్ నడుపుతున్నట్టే అనిపించదు. అండ్ ఈ వెహికల్లో మనకు బాడీ అండ్ రోల్ అయితే అస్సలు లేదు ఫ్రెండ్స్. కొన్ని కార్స్లో చూసినట్టయితే మనకి ఇన్నోవా క్రిస్టా తీసుకోండి, అండ్ ఇంకా వేరే కార్స్లో కూడా తీసుకున్నట్టయితే కార్నివల్లో కానివ్వండి, బాడీ అండ్ రోల్ మాత్రం చాలా ఉంటుంది. బట్ XUV 700 విషయంకి వచ్చే వరకు అసలు ఒక పెద్ద సైజ్ SUV నడుపుతున్నట్టే అనిపించదు మీకు. అండ్ ఇక డీజిల్ విషయం మాట్లాడుతాం కాబట్టి డీజిల్లో మనకు 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఆటోమేటిక్ ఉంది, మాన్యువల్ ఉంది. సో మీకు ఒకవేళ డౌట్స్ ఉన్నట్టయితే ఆటోమేటిక్ చూస్ చేసుకోవాలా, మాన్యువల్ చూస్ చేసుకోవాలన్నట్టయితే డెఫినెట్గా మీరు డీజిల్లో మాన్యువలే చూస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఎందుకంటే ఒకవేళ మీరు డీజిల్ ఆటోమేటిక్ వెళ్ళినట్టయితే రిఫైన్మెంట్ అనేది చాలా తగ్గిపోతుంది, ఇనిషియల్ పికప్ అనేది అస్సలు ఉండదు, అండ్ కొంచెం ల్యాగ్ అవుతున్నట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఇంత ప్రైస్ సెగ్మెంట్ పెట్టి వెహికల్ని పర్చేస్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా మీరు మోసపోవద్దు అనేది నా. సో ఫ్రెండ్స్ ఈ వెహికల్లో బెస్ట్ ఫ్యూచర్ గురించి మాట్లాడినైతే మాన్యువల్, డీజిల్లో కూడా మనకు మాన్యువల్లో కూడా ఆటోమేటిక్ పార్కింగ్ బ్రేక్ అనేది ఇస్తున్నారు. సో వన్ ఆఫ్ ద కూలెస్ట్ ఫ్యూచర్ అని నేను అనుకున్నాను. సో చాలా మటుకైతే ఆటోమేటిక్స్ వెహికల్లోనే ఇస్తారు, కాకపోతే మాన్యువల్లో కూడా ఈ మహేంద్ర XUV 700 అనేది మనం చూడొచ్చు. ఇంకా మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. అండ్ కంప్లీట్గా మనకి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది చూడొచ్చు. బిగ్ సైజ్ ఒక స్క్రీన్ అనేది ఉంది ఫ్రెండ్స్. కంప్లీట్గా మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కంటిన్యూ రోలింగ్ అనేది చూడొచ్చు. అండ్ డాష్ బోర్డ్స్ పైన
మనకు హార్డర్ ప్లాస్టిక్స్ ఉన్నాయి అండ్ లెదర్ ట్రీట్మెంట్ ఫినిష్ కూడా చూడొచ్చు, వైట్ కలర్, దాని కింద మనకు సిల్వర్ లైన్ ఫినిష్ కూడా ఉంది. సో ఆల్మోస్ట్ మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు అయితే ఒక మంచి లగ్జరియస్ ఫీలింగ్ అనేది ఇస్తుంది ఈ వెహికల్లో. సో ఇదే ఇంటీరియర్ మనము ఆల్మోస్ట్ సిమిలర్గా చూసినట్టయితే హుండై క్రీటాలో కూడా చూశాను నేను ఇంతకుముందు. సో ఆల్మోస్ట్ సేమ్ లుక్స్, డిజైన్స్ అనేవి ఇందులో కూడా చూడవచ్చు మనము. సో మీ అందరికీ ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, సో ఈ వెహికల్ని మనం లాంగ్ డ్రైవ్స్కి తీసుకెళ్ళొచ్చు అంటే డెఫినెట్గా తీసుకెళ్ళొచ్చు. ఆటోమేటిక్లో కొంచెం ప్రాబ్లం అనేది ఉంటుంది, బట్ మాన్యువల్ ఒకవేళ తీసుకున్నట్టయితే డీజిల్ అది కూడా కొంచెం డెఫినెట్గా మీరు లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళొచ్చు. అండ్ ఇంకా ఫ్రెండ్స్, డీజిల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డీజిల్లో మనకు ట్రాన్స్మిషన్ సౌండ్స్ అనేవి కొంచెం హయ్యర్గా ఉన్నాయి, క్యాబిన్లోకి వినిపిస్తుంది. అబోవ్ 3000+ ఆర్పిఎంకి వెళ్ళినప్పుడు మనకు క్యాబిన్ సౌండ్స్ అనేవి యాడ్ అవుతున్నాయి, ఇంజన్ సౌండ్స్ మన క్యాబిన్లోకి వస్తున్నాయి. అండ్ ఆటోమేటిక్లో మాత్రం చాలా రిఫైన్మెంట్ అనేది ఉంది, చాలా స్మూత్నెస్ చూడొచ్చు. బట్ మాన్యువల్లో మనకు కొంచెం వైబ్రేషన్స్ అండ్ అలాగే మనకు ఆబ్వియస్గా ఇది ఎంత రిఫైన్మెంట్ చేసినా కూడా మహేంద్ర ఇంజన్స్, అది కూడా మాన్యువల్ కాబట్టి డెఫినెట్గా మనకు సౌండ్స్ అనేవి వస్తాయి. సో అలా సౌండ్స్ వస్తేనే మహేంద్ర ఇంజన్స్ అవుతాయి, సౌండ్స్ లేకపోతే మహేంద్ర ఇంజన్స్ కాదు అవి. సో ఫ్రెండ్స్, ఇక పవర్ విషయం మాట్లాడినట్టయితే మహేంద్ర XUV 700లో మీరు ఆటోమేటిక్ తీసుకోండి, మాన్యువల్ తీసుకోండి, సేమ్ పవర్ అనేది ఉంటుంది. సో కాకపోతే పవర్ చేంజింగ్ ఎక్కడ ఉంటుందంటే మనకు పెట్రోల్ ఆర్ డీజిల్, సో ఇందులోనే మనకు పవర్ చేంజింగ్ అనేది చూడొచ్చు. సో ఒకవేళ మీరు చూస్ చేసుకునే ముందు డెఫినెట్గా మీరు 1-2 సార్లు ఆలోచించి వెహికల్ని చూస్ చేసుకోండి. బట్ వెహికల్ కంఫర్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్, ఏ మాత్రం తగ్గలేదు. సీట్స్ కంఫర్ట్ కానివ్వండి, మనకి రైడింగ్ కంఫర్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. పవర్ స్టీరింగ్ మాత్రం ఫీల్ అనేది చాలా బాగా నచ్చింది నాకు ఈ వెహికల్లో. అండ్ ఇంకొక కూలెస్ట్ ఫీచర్ ఏంటి అంటే ఒకవేళ మీరు ఇండికేటర్స్ వేస్తున్నప్పుడు సేమ్ మనకు సైడ్ వ్యూ మిర్రర్ పైన ఏదైతే కెమెరా ఉందో ఆ కెమెరా అనేది మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో వస్తుంది. సో అది చాలా ఈజీగా అనిపిస్తుంది నాకు. సో మీరు ఒక పెద్ద సైజ్ SUV వెహికల్ నడుపుతున్నప్పుడు సిటీ డ్రైవ్స్లో ఇబ్బందిగా ఉన్నట్టయితే ఈ ఫీచర్ మాత్రం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈ ఫీచర్ వచ్చేసి మనకు AX7 వేరియంట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఓవరాల్గా పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్లో మైనస్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయో ప్లస్ పాయింట్స్ కూడా అన్నీ ఉన్నాయి. సో ఒకవేళ మీరు ఒకరికైతే మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇష్టం ఉందో, రైడింగ్ సిటీ రైడ్స్లో కానివ్వండి, హైవేస్లో కానివ్వండి, రెండింటికి కూడా యూస్ఫుల్గా ఉండాలి అండ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ చేంజెస్ అనేది చాలా ఇష్టంగా ఉంటుందో వాళ్ళకి ఈ వెహికల్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ డీజిల్ అంటే డెఫినెట్గా మీకు తెలుసు మంచి రీసేల్ వాల్యూ ఉంటుంది అండ్ దాంతోపాటు లో మెయింటెనెన్స్ అనేది చూడొచ్చు ఫ్రెండ్స్. సర్వీసింగ్ కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది పెట్రోల్తో కంపేర్ చేసుకున్నట్టయితేను. అండ్ అది కూడా ఆటోమేటిక్కి వెళ్తే ఒకవేళ సర్వీసింగ్ కాస్ట్ కొంచెం ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. మాన్యువల్ డీజిల్కి వెళ్ళినట్టయితే డెఫినెట్గా మీకు లో మెయింటెనెన్స్ కాస్ట్ అనేది ఉంటుంది. సో ఇంత పెద్ద SUV వెహికల్ని మెయింటైన్ చేయాలంటే డెఫినెట్గా కొంచెం ఖర్చు అనేది ఉంటుంది ఆబ్వియస్గా. సో ఓవరాల్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. నాకు ఈ వెహికల్ చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. అండ్ మైనస్ పాయింట్ చూశారు కదా, ఈ మైనస్ పాయింట్ మీ దృష్టిలో పెట్టుకొని మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ వద్దనుకుంటే డెఫినెట్గా మీరు ఆటోమేటిక్ పెట్రోల్ని చూస్ చేసుకోవచ్చు. అండ్ ఆటోమేటిక్ పెట్రోల్ రివ్యూ కూడా మన ఛానల్లో తొందరలోనే రాబోతుంది, అది మిస్ కావద్దు అనుకున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, డెఫినెట్గా రిప్లై ఇస్తాను. అండ్ డిస్కషన్ చేయాలనుకున్నట్టయితే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, అలాగే ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్. మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్ పాటు.